నువ్వెన్నైనా చెప్పరా, ఈరోజు ఈ ప్రాంక్ చేసి తీరుతాను. దెబ్బకి మా ఆవిడ గింజుకోవాలి. ఈ ప్రాంక్ పిచ్చికి తన్నెందుకురా బలిస్తావు? మొన్నే కదా హార్ట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైంది, స్టెంట్ వేసి ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్తే మళ్ళీ ఎక్స్ట్రాలు అవసరమా చెప్పు? నీకు ఎంత సపోర్టివ్గా ఉంటుంది. పిచ్చి ఐడియాలు ఆపి పనికొచ్చే పని ఏమైనా చేయరా. ఒరే, నేను చచ్చిపోయి యాక్ట్ చేస్తాను రా, నిజంగా చచ్చిపోను. జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఈ 10 నిమిషాలు మా ఆవిడ లైఫ్లో 10 యుగాలుగా అనిపించాలిరా. దాని బతుకు అల్లకల్లంలో ఇరుక్కున్న పడవలాగా, ట్రాఫిక్లో ఇరుక్కున్న కుక్క పిల్లలాగా ఉక్కిరి పిక్కిరి అయిపోవాలి. సరే ఏదో ఒకటి ఏడు. వీడొకడు ఏది ఎంకరేజ్ చేయడు యాదవ. ఫ్రెండ్స్, మా ఆవిడ మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నాను. తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు మీరు చూడబోతున్నారు అనమాట. డోంట్ మిస్ ద కంటెంట్, వాచ్ టిల్ ద ఎండ్. ఏంటి రాజ్, ఇంకా పడుకున్నావు? టీ పెట్టినా కాఫీయా? నేనంటే ఎంత లవ్వో మా ఆవిడకి. అరే, అంత మొద్దు నిద్ర ఏంటి? రాజ్, ఏంటి మొద్దు నిద్ర? నిన్నే. రాజ్, రాజ్, ఏమైంది రాజ్? రాజ్, లేకు రాజ్. నేను చచ్చిన లేవనే. వయసు అయిపోయి చచ్చిపోయాడా? అలా చచ్చిపోయింటే నూరికెందుకు వస్తుంది? అమ్మో, నా కాళ్ళ చేతులు ఆడట్లేదు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? రాజ్, ఫోన్ ఇది. ఫోన్ తీసిందండి. కొంప తీసి అంబులెన్స్ కానీ పోలీసులకు కానీ కాల్ చేస్తుందా? అంబులెన్స్ వస్తే కొద్దిగా మేనేజ్ చేయొచ్చు. పోలీసు వచ్చి ఇది ప్రాంక్ అని కనిపెడితే నన్ను బొక్కలు వేసి మక్కలు ఎరగొడతారు. దేవుడా. హలో హలో, వినపడుతుందా? వామ్మో, అనవసరంగా ప్రాంక్ చేశాను. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎటుంటుందో ఏంటో. వచ్చేసా. కళ్ళ జోడిది చూడలేకపోతున్నాను. ఇది స్టైల్ కోసం. సర్లే. వీడెప్పుడు? నేను ఎప్పుడు చూడలేదే. ఎందుకు ఇంత ఏం పట్టింది నీకు? నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఉన్నా కదరా. రే, ఎవడరా నువ్వు నా భార్య చేయబట్టుకుంటున్నావు? అవును, ఇంతకీ బాడీ ఇది? వీడే డెడ్ బాడీలో ఉన్నాడు. అసలు వీడెక్కడ తగ్గాడు నీకు? డెడ్ బాడీనా? అక్కడ లోపల ఉన్నాడు. రా చూద్దాం. సరే. రా కృష్ణ, ఇదిగో. నేను వచ్చేసేసరికి ఇలా పడిపోయి ఉన్నాడు. నాకేం చేయాలో తెలియక కంగారుగా నీకు కాల్ చేశాను. మంచి పని చేశావు. ఇంతకీ ఎలా పోయాడంటావు? ఏమో, నేను వచ్చేసరికి ఇలా పడున్నాడు. ఫినాయిల్ వాసన కూడా వచ్చింది. ఎంతసేపు అయింది పోయి? అది నాకేమైనా తెలుస్తుందో? నేను ఏమైనా ఫోరెన్సిక్ ఆఫీసర్నా? కరెక్టేలే. ఎందుకు పోయాడంటావు? మన గురించి ఏమైనా తెలిసిపోయిందంటావా? తెలిసే ఛాన్సే లేదు. మనం ఇన్నాళ్ళు బాగా మేనేజ్ చేసాం కదా. అమ్మని రమని ఎంత పెద్ద గూడుపుట నడిపావే. పోనీ మన గురించి ఎవడన్నా చెప్పేశాడంటావా? అవకాశమే లేదు. 1, 2, 5 సంవత్సరాలు మన కొలీగ్స్కి ఎవరికి డౌట్ రాదు. అదే కదా. ఎంతకు తెగించారా? లాక్డౌన్ టైం నుంచి స్టార్ట్ అయిందా? చెప్తా మీ సంగతి. అవును, సూసైడ్ లెటర్స్ ఏమైనా దొరికిందా? ఏం వెతకలేదు. వెతుకు అంటే వెతుకు. సార్ ఒకసారి జరగండి. ఓ సారీ. ఊరే, ఏం పట్టుకుంటున్నావు రా? ఎవడ్రా నువ్వు? ఏమైనా దొరికిందా? లేదు కృష్ణ, నాకేం దొరకలేదు కృష్ణ. ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులు ఫోన్ చేద్దామా? పోలీసులు వద్దురా. సూసైడ్ కేసులో భర్త పోతే భార్య, భార్య పోతే భర్త ప్రైమ్ సస్పెక్ట్ అవుతారు. ప్లస్ వాళ్ళు కూపీ లాగడం స్టార్ట్ చేస్తే మనం తాపీగా తిరగలేనురా. అది కూడా ఉంది కదా.
అమ్మా ఇవన్నీ ఆలోచిస్తుంటే నా తల పగిలిపోతుంది. నేను నీకు అప్పుడే చెప్పా విడాకులు ఇచ్చే ఒక శని వదిలిపోతుందని. విన్నావా? ఇప్పుడు చూడు ఎటూ కాకుండా పోయాడు. ఛా, ఓడి అమ్మ, విడాకులు కూడా ప్లాన్ చేసావా? నువ్వు నాతో నా ప్రేమ సముద్రం అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందే అది ఎంత ఉప్పగా ఉంటుందో అని. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఈ ప్రాంక్ చేయడం కూడా మంచిదే. మీరు మాట్లాడిందంతా రికార్డ్ అవుతుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నేనే వదిలించుకుంటానే. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పు. డ్రమ్ ఆర్డర్ పెట్టమన్నా, పెట్టావా? డ్రమ్ ఎందుకురా దరిద్రుడా? అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఆఫ్లైన్లో డ్రమ్ కాస్ట్ ఎక్కువ ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత కొందామని వెయిట్ చేస్తున్నా. పోనీ కుక్కర్ ఈజీ అంటావా? ఆ? ఏంటి కుక్కరా? రే కుక్కర్ ఏంట్రా? ఎప్పుడు అవేనా? అవి కాదు, కొత్తగా ఏమైనా చేద్దాం, ట్రెండ్ అయిపోతాం. బ్రెయిన్ స్ట్రోక్ ఏంటి? నీ ఐడియాలు ఏంటి అసలు? ఎలాగో మనం చంపేయాలనుకున్నాం కానీ లక్కీగా వీడే చచ్చిపోయాడు. నేను లేస్తే మనిషిని కాదు. రే నీకుందరా బక్కోడా. పోతే పోయాడు, వయసుతో పోయింటే బాగుండేది. కానీ ఈడు సూసైడ్ చేసుకుని వచ్చాడు. చెప్తాదా? నిన్ను తగలయాలే. రమణి, నీకు బాల్య వివాహం జరిగిందని తెలుసు, ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? కూల్. సగం వీడు చేశాడు, మిగతా సగం మనం కంప్లీట్ చేసేద్దాం. ఇంతకీ ఏం చేద్దాం? ప్లాన్ చేసే ముందు పుష్టిగా తిందాం. ఏమన్నా తింటావా? లేదు. ఏదో ఒకటి తినాలి కదా. ఏం తెమ్మంటావు చెప్పు? పునుగులు, బిర్యానీ, ముంత మసాలా. నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను. బయట ఆయిల్ ఫుడ్లు ఏమీ తిన్నాను తెలుసు కదా. అలా అంటే ఎలారా? ఏదో ఒకటి తింటూ ఉండాలి, అప్పుడే నాలా స్ట్రాంగ్గా ఉంటావు. బలంగా ఉంటుంది నువ్వే చెప్పాలరా. గట్టిగా ఫ్యాన్ 5లో పెడితే ఆ గాలికి కొట్టుకుపోతావు నికృష్టుడా. నాకు కొంచెం టీ పెట్టిస్తావా? ఐడియాస్ అన్ని బుర్రలోనే స్టక్ అయిపోయింది. ఒరే పాపిస్టోడా, ఇక్కడ ఎంత జరుగుతుంటే అసలు నీకు టీ ఎలా తాగాలనిపిస్తుందిరా? నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే నీకు టీ కావాలా? నేను పెట్టను. నీకు తెలుసు కదరా, నాకు టీ లేకపోతే 1 రాదు 2 రాదు, అసలు ఐడియానే రాదు. ప్లీజ్. సరే. ఏంటో ఇదేం బాగాలేదు బ్రదర్. మరీ చీప్గా ఫినాయిల్ తాగి చచ్చిపోవడం ఏం చెప్పు. అయినా మణి నీకు ముద్దు పేరు పెట్టింది ఏంటో తెలుసా? స్టంట్ మాస్టర్. దేనికైనా రాసిపెట్టి ఉండాలి. నీకా అదృష్టం లేదు. సర్లే, ఏం కంగారు పడకు. నీ ఆత్మకి శాంతి కలిగించే పూచి నాది. ఇప్పుడు నేను లేచానంటే నీ ఆత్మ లేచి గాల్లో ఆడుతుందిరా. మణి, మణి, రా మణి. నా పేరు మణి, రామణి కాదు, రమణి. అది పక్క నుంచు. మీ ఆయన ఇంకా పోలేదు. అవునా? చచ్చిపోయాడన్నా? అనుకున్నాను. అనుకోవడం ఏంటి, సరిగ్గా చెక్ చేయాలి కదా. నేను వచ్చినప్పుడు ఫినాయిల్ వాసన వచ్చింది, నా కడుపులో తిప్పింది. అదే కాకుండా ఆయన నోట్లో నొరగ చూశాను, చచ్చిపోయామనుకున్నా. అలా ఎలా అంటావు? నాడి కరెక్ట్గా కొట్టుకుంటుందా లేదా, గుండె సరిగ్గా కొట్టుకుంటుందా లేదా అనేది చూడాలి కదా. కొంచెం కొంచెం చూసి. సరే, టీ రెడీగా ఉందా? ఉంది, స్టవ్ మీద ఉంది. త్వరగా తీసుకురా, బుర్ర పగిలిపోతుంది నాకు. నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఇక్కడ ఎంత జరుగుతుంటే నీకు టీ ఎలా తాగాలనిపిస్తుందిరా? ఇది కొట్టి. థ్యాంక్ యూ. అసలు మొగుడు చచ్చిపోయాడనే బాధే లేకుండా ఎవడో గొట్టంగాడికి టీ ఇస్తావా? నీకు లేచాక ఉంటుందా రమణ? నీకు మామూలు అనుకో. షుగర్ సరిపోయిందా? సరిగ్గా సరిగ్గా. సిగ్గులేదు, డెడ్ బాడీ పక్కన పెట్టుకుని. మీ ఆయన చచ్చిపోలేదే, బతికే ఉన్నాడు. వినాయక తాగడం వల్ల కొంచెం తాగు తిరిగింది అంతే. అంటే చచ్చిపోయాడేమనుకు నేనన్నాను. ఇంతకీ టీ తాగాక ఒక ఐడియా వచ్చింది. నేను తలగడ తీసి మొహం మీద పెట్టేస్తాను, ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుంటాడు, నువ్వు కాళ్ళు గట్టిగా పట్టుకో, అప్పుడు త్వరగా చచ్చిపోతాడు. వద్దు, అదంతా పెద్ద టైం ప్రాసెస్. ఆయన మధ్యలో లేచాడనుకో, నేను ఎగరేస్తా అంతాడు. పోనీ కండాలుగా నరికేసి. బాబోయ్, అంత వైలెన్స్ నాకు వద్దు. అసలు ఇల్లు క్లీన్ కూడా నేను చేయలేను. ఏదైనా సింపుల్గా చెప్పు. ఇదిగో చూడు, అయితే ఇదే ఫైనల్ సొల్యూషన్. ఇది కానీ నువ్వు వద్దన్నావంటే నీ దారి నీది, నా దారి నాది. చెప్పేసా. అలా అనుకో, చెప్పు. చెయ్యి నరం కట్ చేసేసి మీ ఆయన్ని శాశ్వత నిద్రలోకి తీసుకెళ్ళిపోదాం. ఐడియా బాగుంది. నిన్నే డిస్కౌంట్లో కొత్త కత్తి కొన్నాను, తీసుకొస్తాను. డిస్కౌంట్లో కత్తి కొన్నావా? అక్కడ డౌట్, నువ్వు చేయి నరంకి వస్తున్నప్పుడు అతను లెగిస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు మీ ఆయన పేక పట్టుకుని కస 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 కస
దుర్మార్గులారా, ఎంత పని చేశారా? ప్రియుడు భార్య కలిసి భర్తను చంపేశాడని న్యూస్లో వస్తే వీళ్ళు ఎలా చేస్తారా అనుకున్నాను. నన్నే న్యూస్ చేయాలని చూస్తారా? రాజ్, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నీకేమైందో నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అబ్బా ఏ నటిస్తున్నావే? మహానటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తక్కువ నీకు. అది కాదు బ్రదర్, మీకేదో అయ్యిందని చెప్తే హెల్ప్ చేయడానికి వచ్చాను అంతే. ఒరే, నీ పర్సనాలిటీకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందిరా? ఒక కత్తితో ఇటు బొడిస్తే అటు వచ్చేలా ఉంది. అయినా వీడియోలా నచ్చాడే నీకు? రాజ్, అలా అంటావేంటి? అతను నా కొలీగ్, అంతే, జస్ట్ ఫ్రెండ్. చిన్నవి మీరు మాట్లాడింది చేసింది అంతా రికార్డ్ అయింది. అయినా నచ్చకపోతే విడాకులు ఇవ్వాలి కానీ చంపేశారంట్రా? ఒరే బక్కడా, నన్ను చంపితే జైలుకి వెళ్తావు కానీ జర్మనీకి ఎలా వెళ్తావురా? ఇంత చిన్న లాజిక్ నీ కోడిపురకు అర్థం కాలే కదా? నిజమే బ్రదర్, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? మేము మిమ్మల్ని చంపే బదులు మీరే కత్తి తీసుకుని మీ చెయ్యి కోసేసుకోండి. కానీ చెయ్యి కోసుకునే ముందు నా చావుకి ఎవరు సంబంధం లేదు అని ఒక సెల్ఫీ వీడియో తీసేయండి, మేము కూడా హ్యాపీగా బతికేస్తాం. ఓకేనా? కృష్ణ, ఈ ఘోరాన్ని నేను చూడలేను. నేను బయటికి వెళ్తాను, మిగతాదంతా నువ్వు ఫినిష్ చేసి వచ్చా. చూసుకుంటా. చూసారా ఫ్రెండ్స్, నిజమైన ప్రేమకు భూమి మీద విలువ లేదు. నేనేదో సరదాగా ప్రాంక్ చేద్దామని చూస్తే మా ఆవిడ నిజ స్వరూపం బయటపడింది. అరే బక్కులో, అసలు ఏం నచ్చిందిరా నీలో దానికి? ఈదురుగాలికి పడిపోయిన వెదురు బొంగులా ఉన్నావు. అబ్బో, నువ్వేదో పెద్ద అందగాడి అయినట్టు బొంతకాకి గుండు గొరిగినట్టు ఉంటావు. రమణి, రమణి, అలా పిలిస్తే రాదు బ్రదర్. రమణి, రామణి. పెళ్ళాన్ని పిలిచిన అలా పిలుస్తాడు దరిద్రుడా. ఏంటి నాకు ఈ గోలా? ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. నాకు స్టంట్ వేసారన్న మినిమం కట్టసి కూడా లేదా నీకు? డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్తే నువ్వు రెస్ట్ ఇన్ పీస్ అనాలని కూడా ఏం బాగాలేదే. అల్ల కళ్ళలోనే ఇరుక్కున్న పడవ ట్రాఫిక్లో ఇరుక్కున్న కుక్క పిల్లలా అయిపోయింది కదా. అంటే 10 నిమిషాల ముందు 10 యుగాల్లో గడిచాయి కదా రాజ్ నీకు. అంటే ఇది ప్రాంక్ అని నీకు ముందే తెలుసా? అల్లకల్లంలో ఇరుక్కున్న పడవలాగా, ట్రాఫిక్లో ఇరుక్కున్న కుక్క పిల్లలాగా ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. హే కృష్ణ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా ఆయన తల్లో ఏదో పురుగు మెదులుతున్నట్టుంది. ప్రశాంతంగా కూర్చోకుండా ఏదో పిచ్చి పిచ్చి ప్రాంకులు ప్లాన్ చేస్తున్నాడు. ఆ తల్లో ఉన్న పురుగు చచ్చి ముక్కులోంచి బయటకు వచ్చేలాగా మనం చేయాలి. నీ డ్రామా స్కిల్స్ అన్నీ యూజ్ చేసుకో, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నా. త్వరగా వచ్చు. పెళ్ళాం మీద ప్రాంక్ చేయడం ప్రాణానికి హానికరం.